Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 49లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బిగ్ విన్ సాధించారు పంజాబ్ కింగ్స్ పైన 33 రన్స్ తేడాతో. అండ్ ఈ విక్టరీతో దే హ్యావ్ బికమ్ టేబుల్ టాపర్స్ 14 పాయింట్స్తో 1 ఫుట్ ఇన్ ద ప్లే ఆఫ్స్. సో వండర్ఫుల్ విన్ సన్ రైజర్స్కి. టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ని ఓడించి వన్స్ అగైన్ వాళ్ళ సత్తాన్ని చాటుకున్నారు. సో వరుసగా లాస్ట్ 7 మ్యాచెస్లో 6 విన్స్ వచ్చినాయి. అంతకుముందు 3 డిఫీట్స్ కూడా చూసాం, కానీ ఆ తర్వాత టీం బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. ముఖ్యంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయింది టీం. బౌలింగ్లో కూడా ఈసారి కూడా అదే కనిపించింది. పెద్ద స్కోర్ చేశారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 235 చేశారు, కానీ అది చాలా మంచి పిచ్. అది ఆ పిచ్ మీద దాన్ని డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదేమో అనిపించింది అగేన్స్ట్ సైడ్ విచ్ ఆల్రెడీ చేస్డ్ మోర్ దెన్ 260 రన్స్ టార్గెట్ కూడా చేజ్ చేసిన టీం పైన డెఫినెట్గా చాలా చాలా మంచి ఎఫర్ట్, టీమ్ ఎఫర్ట్ ఇది. ఎందుకంటే ఒక్కరు ప్రత్యేకంగా దీంట్లో అంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇచ్చారు కూడా నేను చూడలేదు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం కూడా కష్టం. అందరు పర్ఫార్మెన్స్ ఉంది, అందరు బ్యాటర్స్ బంచ్ బ్యాటింగ్ చేశారు, బౌలర్స్ కూడా దే డిడ్ రియలీ వెల్, ముఖ్యంగా పేస్ బౌలర్స్. సో ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ అండ్ టీమ్ ఎఫర్ట్ బై సన్ రైజర్స్ హైదరాబాద్. చాలా చాలా సాటిస్ఫైయింగ్. క్యాచ్లు మంచి మంచి క్యాచ్లు పట్టుకున్నారు. మరోవైపు పంజాబ్ బౌలర్ని ఛాన్సెస్ వదిలేశారు. 4 మిస్డ్ ఆపర్చునిటీస్ పంజాబ్ నుంచి. సో పంజాబ్ చాలా చాలా డిసప్పాయింట్ ఉంటుంది ఎఫర్ట్తో, వెరస్ ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. టేబుల్ టాపర్గా మొట్టమొదటిసారి ఈ సీజన్లో వాళ్ళు మనకి కనిపిస్తున్నారు. అండ్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. హోమ్ టీమ్ మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియం వెళ్ళిన వాళ్ళు కూడా ఫుల్ పైసా వసూల్ మ్యాచ్ అది. అండ్ ఒకటే ఏంటంటే టాస్లో ఓడిపోతారు ఎప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్, ఇండియన్ టీం లాగా. సో టాస్ ఓడిపోయి ఈవెన్ ఎస్ఆర్హెచ్ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్, కానీ పంజాబ్ బౌల్ ఫస్ట్ రాదర్. సో పంజాబ్ బౌలింగ్ తీసుకున్నారు. మరి దానికి రీజన్ కూడా చెప్పాడు శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కెప్టెన్. ఎందుకంటే ఇదే పిచ్ మీద లాస్ట్ ఇయర్ 245 మేము చేస్తే కూడా దాన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేజ్ డౌన్ చేశారని చెప్పి. బట్ ఈసారి వాళ్ళు చేజ్ చేయడం కాలేదు. అభిషేక్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. అభిషేక్ ఫస్ట్ ఓవర్లోనే మంచి 6 కొట్టాడు. సో అభిషేక్ లుక్ వెరీ గుడ్ ఇన్ ద బిగినింగ్. అభిషేక్ ది ఇనీషియల్ అగ్రెసర్. 13 బాల్స్లో అంతా 35 కొట్టాడు. దాంట్లో ఒక 4 సిక్స్లు కొట్టాడు. 4 సిక్స్లు కొట్టి లుక్ వెరీ వెరీ గుడ్. కానీ అతను ఇంకా ఛార్జ్ తీసుకుంటున్నాడు అంటే 4th ఓవర్లో అవుట్ అయిపోయాడు. కానీ అప్పటికే 50 రన్స్ 54 రన్స్ వచ్చేసినాయి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. సో అభిషేక్ లుక్ రియలీ రియలీ గుడ్. సో అభిషేక్ స్టార్ట్ అందుకుంటే మన ట్రావిస్ హెడ్ కూడా మొదట్లో అభిషేక్ వాజ్ ది అగ్రెసర్, బట్ తర్వాత ట్రావిస్ హెడ్ అది అందుకున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను కూడా ఒక మంచి 30 కొట్టాడు. సో వాళ్ళిద్దరూ చాలా తొందరగా, ఎంత తొందరగా మెరుపులా మెరిసి మాయమైపోయారు. బట్ తర్వాత దెర్ వాజ్ అన్ 88 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇనీషియల్గా అంత బాగా టచ్లో కనబడలేదు. ఒక 6 కొట్టాడు, కానీ ఆ తర్వాత అతని షాట్స్ టైమింగ్ కుదరట్లేదు. ఒక స్టేజ్ దాటిన తర్వాత హీ డిడ్ రియల్లీ వెల్. సో అతను కూడా ఈ స్టార్టెడ్ హిట్టింగ్ బిగ్ సిక్సెస్. సో ఇషాన్ కిషన్ క్లాసన్ కలిసి ఆ పార్ట్నర్షిప్ టీంని చాలా బ్రహ్మాండమైన స్టేజ్కి తీసుకెళ్ళి. క్లాసన్ లాస్ట్ మ్యాచ్ ఒక్కటి, ఇంతకుముందు మ్యాచ్ ఒకటి ఫెయిల్ అయ్యాడు, కానీ మిగతా అంతా అతను హీ వాజ్ అ పర్ఫెక్ట్ వాట్ యు కాల్ సాలిడ్ బ్యాటర్. కానీ క్యాచ్లు చాలా వదిలేశారు పంజాబ్ టీం. పూర్ క్యాచింగ్. వాళ్ళు దే ఆర్ టేబుల్ టాపర్గా ఉన్నారు, అంతా బాగానే ఉంది, కానీ క్యాచింగ్లో ఐ థింక్ వాళ్ళు క్యాచింగ్ ఎఫిషియన్సీ 60% కూడా లేదనుకుంటా. చాలా పూర్ ఎఫిషియన్సీ. ఇషాన్ కిషన్ వాజ్ డ్రాప్డ్ ఎట్ 9 అండ్ క్లాసన్ వాజ్ డ్రాప్డ్ ఎట్ 9. తర్వాత కూడా ఇషాన్కి మరొక 2 లైన్స్ లభించినాయి. స్టంపింగ్ మిస్ చేశాడు ప్రభ్ సిమ్రన్. సో లోకీ ఫర్గూసన్, శశాంక్ సింగ్, కూపర్ కానలీ అన్నీ కూడా ఈజీ క్యాచ్లు అవి. అంటే ఈ లెవెల్లో పట్టుకోవాల్సిన క్యాచ్లు అవి. అంటే బౌండరీ లైన్ మీద క్యాచ్లు, స్కైయర్స్ నో డౌట్. అక్కడ లైట్స్ ఏమన్నప్పుడు మన ఉప్పల్ స్టేడియంలో లైట్స్ మార్చి రింగ్ లైట్స్ పెట్టారు. ఇంతకుముందు ఏంటంటే ఇప్పటికీ టవర్స్ ఉన్నాయి, టవర్స్తో పాటు లైటింగ్ తక్కువగా ఉందని చెప్పి కొన్ని చుట్టూ రూఫ్ చుట్టూ లైట్స్ పెట్టారు. అవి ఏమన్నా వాళ్ళ కళ్ళలో పడ్డాయి ఇంటి మొత్తం మీద. క్యాచింగ్ వాజ్ వెరీ పూర్ అండ్ డిఫికల్ట్ స్టంపింగ్ ఛాన్స్ అది ప్రభ్ సిమ్రన్ మిస్ అయ్యాడు. సో దానివల్ల ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ బాగా ప్రాస్పర్ అయింది. చాలా చాలా కాస్ట్లీగా పరిణమించింది. అంటే 9 దగ్గర ఇద్దరు డ్రాప్ అయితే వాళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. సో అది చాలా దెబ్బ కొట్టింది. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు.
ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత. అండ్ హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్ 2 4 2 6 13 బాల్స్లతో 27 రన్స్ కొట్టి 29 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలబడ్డాడు. సో అతను ఆ ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇచ్చాడు. నితీష్ ఫుల్లీ ఫిట్గా అయ్యేసరికి వచ్చాడు, అతను టీంలోకి వచ్చాడు. అలాగే సాకిబ్ని తీసుకొచ్చారు హర్షల్ పటేల్ ప్లేస్లో. లాస్ట్ టైం లాగా మిస్టేక్ చేయలేదు టీం. సో పర్ఫెక్ట్ టీమ్ బరిలోకి దిగింది. అండ్ 235 పెట్టారు బోర్డు పైన. 69 నాట్అవుట్ నిలబడ్డాడు క్లాసన్. సో క్లాసన్ సాలిడిటీ అండ్ ఇషాన్ కిషన్స్ బ్రిలియన్స్ అండ్ ఓపెనర్స్ ఎప్పటిలాగా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అండ్ గుడ్ ఫినిషింగ్ బై నితీష్ రెడ్డి. పర్ఫెక్ట్గా సాగింది టీమ్ మొత్తం వల్ల. స్మరణ్ని కంటిన్యూ చేశారు, అనికేత్ని డ్రాప్ చేశారు. గుడ్ డెసిషన్. స్మరణ్ బ్యాటింగ్ రాలేదు. 235 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో సరిపోతుందా అని అనిపించింది. ఓపెనర్స్ని అవుట్ చేయాలి, బట్ సన్ రైజర్స్ బౌలింగ్ బాగుందని అనుకున్నాం కదా, ఓపెనర్స్ అవుట్ చేస్తే. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు 260 చేజ్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఓపెనర్స్ ఇద్దరు బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు. ఆ స్టార్ట్తోనే వాళ్ళు దాన్ని చేజ్ చేయగలిగారు. అప్పుడు క్యాచ్లు కూడా అక్కడ డ్రాప్ అయినాయి. బట్ ఓవరాల్గా ఆ ఓపెనర్స్ని అవుట్ చేయాలి. ఆ ఓపెనర్స్ని ఈజీగా ఫస్ట్ 2 ఓవర్స్లో పంపించారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 7 బాల్స్లోనే ఇద్దరు ఓపెనర్స్ బ్యాక్ ఇన్ ద పేజ్. ఇక్కడ ప్యాట్ కమిన్స్ మెచ్చుకోవాలి. క్యాప్టెన్సీ కానీ అతని బౌలింగ్ ఎఫర్ట్ కానీ. ప్యాట్ కమిన్స్ బౌల్డ్ ఫస్ట్ ఓవర్ వేసాడు ప్యాట్ కమిన్స్. దాంట్లో ఒక 5th బాల్ ఒక షార్ట్ బాల్ వేసాడు. వేసిన తర్వాత ఫీల్డ్ చేంజ్ చేశాడు. ఏం చేంజ్ చేశాడంటే మిడాన్ని వెనక్కి పంపించాడు, లాంగ్ ఆన్ పొజిషన్లోకి పంపించాడు, బౌండరీ లైన్ మీద పంపించాడు. మామూలుగా అలా ఎప్పుడైతే మీ ఫీల్డర్ని డీప్కి పంపిస్తారో స్ట్రైట్ ఫీల్డర్స్ని, బ్యాట్స్మెన్ ఏమనుకుంటాడు, ఫుల్ లెంత్ డెలివరీ వేస్తాడు. ఫుల్ డెలివరీ వేస్తే దాన్ని స్ట్రైట్గా ఫుల్లర్ డెలివరీ వేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ అది డబుల్ బ్లఫ్. దానికి ఏం చేశాడంటే మరొక షార్ట్ బాల్ వేశాడు. అది దాన్ని ప్రాపర్గా కనెక్ట్ చేయలేకపోయాడు. టో ఎండ్ ఆఫ్ ది బ్యాట్కి తగిలింది. అది డీప్ స్క్వేర్ లెగ్లో వెరీ గుడ్ క్యాచ్ బై ఇషాన్ మలింగ. ఫస్ట్ రన్ చేసి చాలా చక్కగా క్యాచ్ అందుకున్నాడు. అదే డిఫరెన్స్. క్యాచింగ్ వాజ్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టీమ్స్. అండ్ నెక్స్ట్ ఓవర్ నితీష్ రెడ్డి వేసాడు. ఫస్ట్ బాల్ కొంచెం స్వింగ్ అయింది. అది మిడ్ ఆఫ్లో క్యాచ్ వెళ్ళింది కమిన్స్కి. కమిన్స్ చాలా మంచి క్యాచ్ పెట్టాడు. చాలా మంచి క్యాచ్. వెనక్కి దాన్ని ప్రాపర్గా జడ్జ్ చేసి దాన్ని పట్టుకొని అది ల్యాండ్ అయ్యే టైంకి అతను ఆల్మోస్ట్ అంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్సే కింద. డౌట్ ఏమొచ్చిందంటే మళ్ళీ ఎన్గీడీలా కింద పడతాడేమో, తలకి హెడ్కి తగలకుండా జాగ్రత్తగా ల్యాండ్ అయ్యాడు. ఇట్ వాజ్ వండర్ఫుల్ క్యాచ్. సో 2 బాల్స్లో ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కి, సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కి వికెట్స్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడే వాళ్ళ ఛాలెంజ్ చాలా వరకు ముగిసిపోయింది. శ్రేయస్ అయ్యర్ గాట్ అవుట్ ఇన్ ద 4th ఓవర్. ఈసారి ఇషాన్ మలింగ. సో టాప్ 3 బౌలర్స్ ముగ్గురు ది గాట్ వికెట్స్. సో ఇషాన్ మలింగ వేసిన ఒక బ్యాకప్ లెంత్ బాల్కి శ్రేయస్ అయ్యర్ వాంటెడ్ ప్లే బిగ్ షాట్ వన్స్ అగైన్. ఈసారి కమిన్స్కి అది ఈజీ క్యాచ్. సో ఎప్పుడైతే 23 for 3 అనుకుంటా వాళ్ళ స్టేజ్, 23 for 3 దగ్గర వాళ్ళ ఛాలెంజ్ ఆల్మోస్ట్ ముగిసిపోయిందని అనిపించింది. బట్ కూపర్ కార్నెలీ వాజ్ బ్యాటింగ్ వెల్. తర్వాత స్టాయినస్ కూడా మంచి స్టార్ట్ అందుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ఒక గుగ్లీతో శివంగ్ అవుట్ చేశాడు స్టాయినస్. సెకండ్ అటెంప్ట్లో క్యాచ్ తీసుకున్నాడు ఇషాన్ కిషన్. సో ఎప్పుడైతే స్టాయినస్ కూడా అవుట్ అయ్యాడో ఇంకా ఛాలెంజ్ ముగిసిపోయింది అనుకున్నాం. బట్ సూర్యన్ షెడ్గే ఇస్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో అతను తర్వాత కార్నెలీ ఇద్దరు కూడా స్పిన్నర్స్ మీద విరుచుకుపడ్డారు. హర్ష్ దుబే అండ్ శివంగ్ మీద. ఐ థింక్ 2 ఓవర్లో వాళ్ళిద్దరూ కలిసి 35 runs యాడ్ చేశారు. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ 11th ఓవర్. 12th ఓవర్కి మళ్ళీ కమిన్స్ వచ్చాడు. చాలా గుడ్ డెసిషన్. కమిన్స్కి నేను కమిన్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తాను ఫర్ 3 things: ఫర్ హిస్ బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ హిస్ క్యాప్టెన్సీ. ఎందుకంటే రైట్ టైంలో అతను మళ్ళీ తన మీద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇప్పుడైతే స్పిన్నర్స్ యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారు, ఇందా క్యాచ్ డ్రాప్ అయ్యని చెప్పారు. దాంట్లో ది సఫరర్ వాజ్ చహల్ వాజ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. బాల్ కొద్దిగా టర్న్ అవుతుంది. పిచ్ చాలా మంచి బ్యాటింగ్ పిచ్, కానీ దెర్ ఈస్ సమ్ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్. టర్న్ అవుతుంది. చహల్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అండ్ చహల్ గాట్ 1 wicket అండ్ క్యాచ్లు డ్రాప్ అయినాను. సో అతని కోసమని హర్ష్ దుబేని తెచ్చుకున్నారు.
మామూలుగా ప్రఫుల్ ఇంగేన్ తెచ్చుకున్నవారు హర్ష్ దూబే స్పిన్నర్స్కి హెల్ప్ ఉందని చెప్పి, కానీ స్పిన్నర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఇద్దరు స్పిన్నర్స్ 10th అండ్ 11th ఓవర్లో 35 రన్స్ ఇచ్చినప్పుడు సిక్స్ల మీద సిక్స్లు కొట్టారు ఇద్దరు, సూర్యాంష్ అండ్ కానలీ. ఆ స్టేజ్లో కమిన్స్ బౌలింగ్కి వచ్చాడు 12th ఓవర్లో, అండ్ ఈ గాట్ రిడ్ ఆఫ్ సూర్యాంష్ షెట్కి. అతను కూడా పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, బట్ కమిన్స్ గాట్ ఇట్. సో అది ఆ బ్రేక్ త్రూ చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో వాళ్ళు మళ్ళీ ఒక కౌంటర్ అటాక్లోకి వచ్చారు వాళ్ళిద్దరూ, బికాస్ కానలీ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్. అతనికి షెడ్గే లాస్ట్ మ్యాచ్లో అంత బాగా ఆడాడో మనం చూసాం గుజరాత్ పైన. సో అతను ఎప్పుడైతే అలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడో మళ్ళీ డౌట్ వచ్చింది ఏమైనా వాళ్ళు రికవర్ అవుతారు, కానీ కమిన్స్ వచ్చి అతను వికెట్ ఎప్పుడైతే తీశాడో అక్కడ ఆల్మోస్ట్ ఛాలెంజ్ ముగిసిపోయింది. శశాంక్ సింగ్ వచ్చాడు, శశాంక్ సింగ్ వాస్ కుడ్ నాట్ స్టే ఫర్ లాంగ్. సో మార్కో యాన్సన్ అండ్ కానలీ వాళ్ళకి ఇంకేంటంటే ఆ చివరిలో అప్పటికే మీకు ఆస్కింగ్ రేట్ చాలా పెరిగిపోయింది, బట్ కానలీ చివరి దాకా నిలబడి సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఓవర్స్ ఫాస్ట్ బౌలర్స్ ఓవర్స్ అయిపోయినాయి. సో 19th ఓవర్ వాజ్ బౌల్డ్ బై హర్ష్ దుబే, 20th ఓవర్ వాజ్ బౌల్డ్ బై శివాంగ్. దాంట్లో కూడా సిక్స్లు వెళ్ళినాయి. సరే ఇంకా స్పిన్నర్స్కి సిక్స్లు వెళ్ళడం ఆ పిచ్ పైన ఇంకా తప్పలేదు. సో స్పిన్నర్స్ అంత ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే స్పిన్నర్స్ అంత ఇంప్రెసివ్గా బౌలింగ్ వెళ్ళలేదు, అని వికెట్ ఆన్ విచ్ దే హ్యావ్ నో పర్చేస్. కొంత టర్న్ దొరికింది, ఈవెన్ శివాంగ్ వాజ్ టర్నింగ్ ద బాల్ లాట్, బట్ స్టిల్ స్పిన్నర్స్ ఇద్దరు ఆ రన్ బికాస్ దే ఆర్ బౌలింగ్ ది డెత్ ఓవర్స్. ఎందుకంటే నితీష్ రెడ్డికి కాలు పట్టేసింది, బహుశా క్రాంప్స్ అనుకుంటా, కాబట్టి అతను ఈ బౌల్డ్ 2 ఓవర్స్ 11 రన్స్ ఇచ్చాడు. సో అందుకని స్పిన్నర్స్ చేయాల్సి వచ్చింది లాస్ట్ ఓవర్స్. దానివల్ల ఏంటంటే దే వర్ ఏబుల్ టు రిడ్యూస్ దట్ టార్గెట్, దట్ మార్జిన్ 33 రన్స్. స్టిల్ 33 రన్స్ ఇస్ గుడ్ మార్జిన్, బట్ ఇంకా ఎక్కువ మార్జిన్ వచ్చి ఉండేది నితీష్కి అనుకుంటుంది. నితీష్ ఈ టీంకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఎంత మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, క్యాచ్లు కూడా పెట్టాడు, వికెట్లు తీశాడు, రన్స్ కొట్టాడు. బట్ అతను కనుక లాస్ట్ ఓవర్లో ఉంటే ఇంకొంచెం పెద్ద మార్జిన్తో గెలిచారు. కూపర్ కానలీ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. కానలీ లూజింగ్ కాజ్ ఫైట్, హీ వాజ్ ఫైటింగ్ ఏ లూజింగ్ బ్యాటిల్ మనకు తెలుసు, బట్ గుడ్ నాక్ బై హిమ్. సో అతను ఆ రకంగా కలిసి అంది రావడం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఇప్పటికీ ఆ టీమ్ ఈజ్ గుడ్. మార్క్ యాన్సన్ ఈ వరల్డ్ కప్లో మంచి బాగా షైన్ అయిన బౌలర్స్ కానీ వరల్డ్ కప్ ఆడిన వాళ్ళందరూ కూడా దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ జేడెడ్. అతను పేస్ డౌన్ అయింది, ఈ వెంట్ ఫర్ 61 రన్స్. బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేదు అతను. బ్యాటింగ్ కూడా ఈవెన్ వరల్డ్ కప్లో మంచి బ్యాటింగ్ చేశారు. సో బ్యాటింగ్లో కూడా అతను, సో వరల్డ్ కప్ ఆడిన వాళ్ళందరూ మన ఇండియన్ ప్లేయర్స్ కానీ అందరూ ఫెయిల్ అవుతున్నారు. సో ఓవరాల్గా పంజాబ్ చాలా డిసప్పాయింటింగ్, అండ్ SRH సన్ రైజర్స్ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ విక్టరీ. ఇంకొక హోమ్ మ్యాచ్ మిగిలి ఉంది. దే హ్యావ్ టు ప్లే గుజరాత్ ఇన్ అహ్మదాబాద్, అండ్ వన్ మోర్ మ్యాచ్ చెన్నై అనుకోండి, చెన్నైతో ఒక మ్యాచ్ ఆడాలి, అండ్ లాస్ట్ మ్యాచ్ అట్ హైదరాబాద్ అగేన్స్ట్ RCB. సో ఒక్క మ్యాచ్ గెలిస్తే దే విల్ బీ ఇన్ ప్లే ఆఫ్స్. సో దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్, టేబుల్ టాపర్గా, అండ్ మోస్ట్ డిజర్వింగ్ అట్ దిస్ పాయింట్.